అది ముబారక్ కళ్యాణ లక్ష్మి రద్దు చేసి ఈ స్కీమ్ ఇచ్చినా పర్లేదు. ఒకసారి శరత్ గారితో మాట్లాడదాం. శరత్ గారు సార్, ఏంటి సార్ సొల్యూషన్ దీనికి? ఫీజు రియంబర్స్మెంట్ సార్ అంటే ఈ లిటిగేషన్ నేను చూసినాను. ఇది ఒక పెద్ద మాఫియా సార్, ఈ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ సార్. అది సార్ మీరు అలా అంటే చాలా చాలా మీరు అని కాదు కదా, అసలు ఏది అనలేదు. మీ టైం వచ్చినప్పుడు చెప్పండి, మీరు మీ టైం చెప్పండి. ఎప్పుడైతే మాఫియా అని మీరు అంటారో మధ్యలో అయినా కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం, ఎందుకంటే అది అలా లేదు. మాఫియా అనే విషయాలలో కొన్నిటి విషయాల్లో స్పష్టం చేస్తాం సార్, అదేం లేదు. శరత్ గారు చెప్పండి. సార్ ఇది నేను అంటే ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా రంజీవ్ ఆచార్య ఉన్నప్పుడు చాలా కేసులు నేను చేసినాను. నాకు ఆమె తో రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉండేది. ఈ విషయాలన్నీ నేను చూసినాను వ్యక్తిగతంగా. సార్ ఇప్పుడు ఇస్లామిక్ అకాడమీ వాళ్ళు ఒక జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ది క్వాలిఫైయింగ్ టెస్ట్ మస్ట్ బి పాస్డ్ అని. ఈవెన్ వీళ్ళ అడ్మిషన్స్ కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ లో కూడా కంపల్సరీగా మెరిట్ ఆధారంగానే వీళ్ళు సీట్లు ఇవ్వాలా అని అన్నారు. అసలు యాక్చువల్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ యొక్క లాడబుల్ ఆబ్జెక్ట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, సరిగా చదువు అబ్బని వాళ్ళు, స్కూల్ వ్యవస్థ సరిగా లేదు, ఇంటర్మీడియట్ వ్యవస్థ లేదు, తర్వాత ఆర్థికమైన పరిస్థితులు బాగాలేవు, ఇట్లాంటి వాళ్ళకి అప్లిఫ్ట్ ఆఫ్ దీస్ వీకర్ సెక్షన్స్ టు ది హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి తీసుకొచ్చినారు. తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటి ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి, కొద్దిగా అక్కడిక్కడ బిల్డింగ్లు కట్టినారు, కానీ దిస్ వర్ ఆల్ క్యాటిల్ షెడ్స్. వీళ్ళ ఫ్యాకల్టీ చెప్తారు సార్, మీరు ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనేది ఒక చాలా సంవత్సరాల ప్రక్రియ. అప్పుడు షెడ్ ఉంది, ఇప్పుడు బిల్డింగ్ ఉంది అంటే అది ఒక మార్పు అనేది వస్తుంటది, జరుగుతుంటది. ఒకటే రోజులో ఏది జరగదు, లెక్క పెట్టేది లేదు. చెప్తే వినండి దయచేసి ప్లీజ్. అది ఎట్లా మాఫియానో నేను 100 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఎట్లా మాఫియా ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేరు సార్, ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేరు. 70% కాలేజీలలో సరైన ఫ్యాకల్టీ లేదు సార్, కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇస్తున్నారు, ఏడా విద్య బోధన లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు ఫీ రియంబర్స్మెంట్ పథకం కోసం ఏర్పడినాయి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ముందు శరత్ గారు కానివ్వండి, ఆ తర్వాత అశోక్ సార్, ఇతరులు కూడా మాట్లాడనివ్వండి మీ గురించి. అయితే నేను చెప్తాను శరత్ గారు. ఓకే, కాలేజ్ నేను చెప్పేది ఏంటంటే నా అబ్జర్వేషన్, కాలేజీల్లో మంచి కాలేజీలు ఉన్నాయి, చెడు కాలేజీలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టిన కాలేజీలు కూడా ఉన్నాయి. సరే, ఆయన అసోసియేషన్ కాబట్టి డిఫెండ్ చేస్తారు. మంచి కాలేజీలు ఇప్పుడు సిబిఐటి, వాసవి, వీటికి ట్రస్ట్ పెట్టి చాలా మంచి చదువు పెట్టి ఉన్నాయి. నెగ్లెక్ట్ ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టిన కాలేజీలు ఉన్నాయి. అన్ని ఒక ఘాట కట్టలేవు. డెఫినెట్ గా దానిలో కూడా డిఫరెంట్ ఉంది. ఎస్ శరత్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు విషయం చెప్పండి సార్, నాకు డైరెక్ట్ గా వీటితో అనుభవం ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఐ అగ్రీ విత్ మధుసూదన్ రెడ్డి గారు. వాళ్ళు దే డిసైడ్ ఎవ్రీథింగ్ అండి. ఇది అసలు ముఖ్యమంత్రులను కూడా మంత్రులను కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వీళ్ళు ఎదిగినారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వీళ్ళ ఫ్యాకల్టీ పొజిషన్ కనుక మనం చూస్తే చెత్త. అసలు వీళ్ళు ఇది ప్రైవేట్ అలా అనకండి సార్. మీరు ఇప్పుడు ఒకటి ఏం చేస్తే అదే రన్నింగ్ కామెంట్ ఎందుకు రమేష్ గారు? మీ సబ్జెక్ట్ ఉన్న పుణ్యకాలం మొత్తం ఖరాబ్ చేస్తారు ఎందుకు? మీ వాయిస్ మీద కదా సార్. ఇప్పుడు సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కాలేజీలోంచి బయటకు వచ్చే పేద విద్యార్థుల ఇంటలెక్చువల్ లెవెల్ ఎంత, నాలెడ్జ్ ఎంత, ఎక్విప్మెంట్ ఎంత, వాళ్ళు ఏ రకంగా బయటకు వస్తున్నారు. ఇవాళ సార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జొమాటోలలో పనిచేస్తున్నారు, చిల్లర ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు ఎంత దరిద్రమైన పరిస్థితి ఉందంటే ఈ థర్డ్ క్లాస్ కాలేజీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కనుక ఈ ఫీజు రియంబర్స్మెంట్ ముందు చేయాలన్నప్పుడు ఫ్యాకల్టీ పొజిషన్, తర్వాత ఎక్విప్మెంట్, స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా చూడాలి సార్. పేద విద్యార్థుల మీద ఇది ఒక కుట్ర. తల్లిదండ్రులు పాపం వాళ్ళ కొడుకులు ఏదో ఇంజనీరింగ్ అవుతున్నారు, ఇదవుతున్నారని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుని ఆ రెవెన్యూను కూడా చూసినా. నేను తహసీల్దార్లు చాలా సార్లు అడిగిన, మా తహసీల్దార్లను మీకు బుద్ధి ఉందా, ఎట్లా ఇస్తారా మీరు 2 లక్షలకు సర్టిఫికేట్? అసలు 2 లక్షలు ఎవరికి వస్తుంది చెప్పు? ఒక అటెండర్ కూడా 2 లక్షల కంటే ఎబో ఉంటుంది సార్. ఇది అంతా థర్డ్ క్లాస్ వ్యవహారం. గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్. గవర్నమెంట్ లో అటెండర్ గా పనిచేసినా సరే ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్. సార్ మనము ఒక లేబరర్ కి మినిమం వేజెస్ ఇస్తున్నాం కదా, అది దాన్ని యార్డ్ స్టిక్ తీసుకో. ఆ గవర్నమెంట్ లో పనిచేసే పాపం చిన్న ఎంప్లాయీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్. వేరే వాళ్ళే అటెండర్ పనిచేసినా ఎలిజిబుల్ కాదు.
ఐ డోంట్ నో అబౌట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా? లేదట, వాళ్ళకు కూడా లేదట. మినిమం జీతం సార్, వీళ్ళు లెక్చరర్లకి మినిమం జీతం ఇస్తారు, పైకి జీతం ఎక్కువ ఇస్తున్నట్టుగా రాయించుకొని మళ్ళీ ఇచ్చేస్తారు. మేము ఫీజు అది వీళ్ళ ఫీజు ఫిక్సేషన్ కమిటీది. కానీ మరి వాళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాలు కట్టకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు లెక్చరర్ కు జీతం? 4 సంవత్సరాలు ఇప్పుడు రాలేదు, ఎక్కడి నుంచి ఇవ్వాలి? డొనేషన్లు దండుకుంటారు కదా బానే. నేను 9,000 అన్ని కాలేజీలకు రావు కదా డొనేషన్లు. 9,000 కోట్లు ఇవ్వాలి, 800 కోట్లు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇవ్వాలి వాళ్ళు? ప్రైవేట్ కాలేజీల, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, లేకపోతే డిగ్రీ కాలేజీ వాళ్ళు జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? 4 సంవత్సరాలు ఇవ్వకపోతే ఎట్లా? 1 సంవత్సరం అయితే ఓకే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మనీ ప్రింట్ చేస్తారా? ఇక్కడ ప్రభుత్వాలకు ఓట్ల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, కానీ కట్టరు. భరత్ గారు న్యాయంగా ధర్మంగా చదువు చెప్పే టీచర్ల పరిస్థితి ఏమో పరమ దారుణంగా ఉంది. నిజంగా చదువు చెప్పే వాళ్ళ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరండి? వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్లకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ సార్. ఈ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసినాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాడు? జిల్లాకు ఒక కళాశాలను ఇవ్వాలన్నప్పుడు మీ దగ్గర రూలింగ్ పార్టీకి వాడికి ఇస్తే ప్రతిపక్ష వాడిని తీసుకొని వచ్చేసేసి చేయించండి నాకు. వాళ్ళు ఆబ్జెక్షన్ రేజ్ చేయొద్దంటే పువ్వాడ వాళ్ళ ఇక్కడ మాత్రం నేను ఇంటర్ఫియర్ కావాలి. సార్ చంద్రబాబు గారు ఏదైతే ఇచ్చారో, చంద్రబాబు గారు చాలా జెన్యూన్ గా మెరిట్ ప్రకారమే ఇచ్చారండి. అది మీరు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కొంత మిస్లీడ్ ఇదంతా అయిపోయింది అనేది ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడండి. వాళ్ళ ప్రొఫైల్ చెప్పండి, కాలేజ్ వైజ్ గా చెప్తాను నేను. బికాస్ ఐ బీన్ ఎక్స్పోజ్ టు దిస్ పర్టికులర్ మాఫియా. నేను చాలా సార్లు దీన్ని చేసినాను. బీద విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విద్యార్థుల మీద ఇది ఒక కుట్ర. ఈ ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ అనేది తెలుసా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫ్యాకల్టీ లేదు, స్టాండర్డ్ లేదండి. తర్వాత రెండోది మినిమం ఇప్పుడు మీరేమో ఏదో చెప్తున్నారు, మమ్మల్ని మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే ఇంత ఘోరంగా మీకు తెలిసి తెలవకుండా రమేష్ బాబు గారు ఒక్క నిమిషం. రమేష్ బాబు గారు మీకు స్టార్టింగ్ లో అవకాశం ఇచ్చాను, మళ్ళీ కూడా ఇస్తా. డోంట్ వరీ, మళ్ళీ కౌంటర్ చేయండి. ఒక్కొక్క దానికి శరత్ గారు అన్నది రాసుకోండి, నెక్స్ట్ అశోక్ సార్ అన్నది రాసుకోండి, మళ్ళీ అవకాశం ఇస్తా డెఫినెట్ గా. డోంట్ వరీ. శరత్ గారు చెప్పండి. నో ప్రాబ్లం సార్, నేనేమన్నానంటే నాణ్యమైన విద్య సప్లై చేయకుండా ఈ ప్రైవేట్ యాజమాన్యాలను ఫీడ్ చేయడము అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కత్తి వెంకట స్వామి గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. పీసీఆర్ మీరు మ్యూట్ చేయాలి కదా, ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. కత్తి వెంకట స్వామి గారిని మ్యూట్ చేయాలి కదా, ఆయన ఫోన్ మొత్తం లైవ్ లో వచ్చేస్తుంది. ఆయన మాట్లాడి కూడా. పీసీఆర్ యూ టేక్ కేర్. ఎస్ శరత్ గారు చెప్పండి. మేము ఈ ఇష్యూని సార్ హయ్యర్ లెవెల్లో డిస్కస్ చేసినాము. ఐ డిస్కస్ రంజీవ్ ఆచార్య అని సెక్రటరీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండే ఆమె. షీ వాజ్ ఎ వెరీ ఆస్ట్యూట్ ఆఫీసర్ అన్నమాట. ఏ మాట కామాట మనం మాట్లాడాలి. ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ని వీటిని ఆమె టాలరేట్ చేయకపోతుండేది. నేను అనేది ఏంటంటే వీళ్ళు స్టాండర్డ్ లేకుండా, ఈ పూర్తిగా ఫ్యాకల్టీ లేకుండా, ఉపాధ్యాయులకు కరెక్ట్ గా జీతాలు ఇస్తున్నారా లేదా తెలుసుకోకుండా, ఏది లేకుండా ఈ దుర్మార్గపు ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వడం అనేది చాలా దరిద్రం. ఇది యాక్చువల్లీ కేసీఆర్ దగ్గర కూడా ఈ టాపిక్ బాగా సార్లు మేము తీసినాం. తర్వాత ఇంకా మధుసూదన్ రెడ్డి గారు కోపం వస్తుంది. కానీ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఈ ఉపాధ్యాయ సంఘాలు కూడా సార్, వీళ్ళు కూడా ఒక మాఫియానే సార్. వీళ్ళు కూడా ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వాలను ఒక ఆట ఆడిచ్చే పరిస్థితిలో వచ్చినారు సార్. చదువు చెప్పుడు అనేది అస్సలు లేదు, రవ్వంత లేదనమాట. చదువు మీద మాట్లాడితే కథం ప్రభుత్వం మీద లేచి ఎగిరిపడతారు. వీళ్ళు చదువు చెప్పడం మానేసేసి రోజు మీరు సెక్రటరేట్ లోపల వీళ్ళని కనుక చూస్తే చాలా ఆశ్చర్యం వేసేది. అసలు చాలా అంటే చాలా దరిద్రం. నేను అనేది ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ మస్ట్ హెల్ప్ ఓన్లీ దోస్ హూ నీడ్ ఇట్. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా, నాణ్యత లేకుండా కేవలము ఈ గుడ్ల కొట్టాలకు, తర్వాత ఈ ఫ్యాకల్టీ లేని కాలేజీలకు, వీళ్ళకు మాత్రం సచిన ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం సార్. ఓకే అశోక్ సార్ చెప్పండి. ఒకటి సార్, ఫీ రీయింబర్స్మెంట్ లో మంచి ఉంది.